హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం దివాళీ కలెక్షన్ హాల్ చూస్తున్నామండి. ఇది నేను నియర్ బై ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. ఎవరికైనా లింక్స్ కావాలంటే నేను ఆన్లైన్లో వెతికి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అండి. మన హాల్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే లైటింగ్స్ అండి. ఇవి అరౌండ్ 300 పడిందండి. ఎంఆర్పి వచ్చేసి ఇది మనకి ప్లగ్ సిస్టంలో వస్తుంది. డైరెక్ట్ ప్లగ్ పెట్టుకోవాలండి మనం. లైటింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి ల్యాంటర్న్ లైట్స్ 200 అండి ఎంఆర్పి వచ్చేసి. ఇవి ల్యాంటర్న్ షేప్లో ఉంటాయి మనకి. ఇందులోనే నేను వేరే కలర్ కూడా తీసుకున్నానండి. ఇది రెడ్ కలర్లో తీసుకున్నానండి. రెండు మిక్స్ చేసి సెట్ చేద్దామని. నేనైతే ఇవి ఎలా లైటింగ్ వస్తుందో నేను మీకు చూపిస్తాను అండి. ఇవండి ఇప్పుడు కనెక్షన్ పెట్టాను నేను. లైట్స్ మనకైతే లైట్స్ ఇలా ఉన్నాయండి. సేమ్ అండి, బ్లాక్ కలర్ కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇవి నైట్ అప్పుడైతే బాగా కనిపిస్తాయండి. నా వీడియో కూడా ఇందులో మెన్షన్ చేయడానికి చూస్తాను. ఇవ్వండి రెండు. నెక్స్ట్ అయితే ఈ లైట్స్ అండి. ఇవి మనకి కలర్ మల్టీ కలర్ వస్తుందండి. జస్ట్ ఫ్లవర్ లైట్స్ అనమాట. ఇది 100 రూపీస్ అండి కాస్ట్. ఎల్ఈడి పెండెంట్ అండి. అంటే లైక్ ఇది మనం హోల్డ్ చేసుకోవచ్చు. ల్యాంటర్న్ ఉంటుంది లోపల. మనకి ల్యాంటర్న్ ఇలా ఉందండి. అది తీసిన తర్వాత అయితే మనకి ఇక్కడ కింద బటన్ ఇస్తాడు. మనం జస్ట్ ఆ బటన్ ఆన్ చేసుకొని జస్ట్ ఇది మళ్ళీ ఇలా హ్యాంగ్ చేసుకోవడమేనండి. ఇదైతే 350 రూపీస్ అండి. బట్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇదైతే కాంపాటబుల్గా ఉన్నట్టు అనిపించిందండి నాకు. ఇదైతే పీకాక్ మోడల్ అండి. మనకి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి చైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చిన్నది లింక్లో వచ్చింది కదా, దానికి మనం చైన్ అటాచ్ చేసుకోవాలి. చైన్ అటాచ్ చేసుకుంటే అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హ్యాంగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీనికి ఇది కూడా ప్లగ్ బేస్దేనండి. డైరెక్ట్గా మనం స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవడమే. ఇలా వస్తుందండి లైట్స్ అయితే. ఇందులో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. రొటేటింగ్ మోడల్స్ అవి కూడా ఉన్నాయి. ఇందులో ఇంకా మన చుట్టూ దియాస్ అవి ఉన్నాయి. చాలా బాగుందండి. ఇదైతే మాత్రం మనం పూజ చేసేటప్పుడు పక్కన పెట్టుకొని పూజ చేసుకున్నా చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా మంచి డెకరేటివ్ పీస్ అండి. 350 రూపీస్కి నేనైతే వర్త్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ దియా తీసుకున్నానండి. ఇది 20 రూపీస్ పడింది. ఇది జస్ట్ ద్వారబంధం దగ్గర దియాస్ పెట్టడానికి కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే నేను ఇక్కడ రోడ్ సైడ్లో దియాస్ తీసుకున్నానండి. ఇంటి చుట్టూ ఆయిల్ వేసి దీపం పెట్టడానికి. మొత్తం 3 డిజైన్స్ తీసుకున్నానండి. ఈచ్ డజన్ తీసుకున్నాను నేను. ఇవైతే అమ్మవారి పాదాలండి. నా దగ్గర లేవండి సెట్, అందుకే నేను చూపిస్తున్నా, అదే తీసుకున్నాను. చూడండి, ఇదైతే నాకు 120 రూపీస్ పడిందండి. పూజా స్టోర్లో తీసుకున్నాను. ఎవరికైనా లేరు అనుకుంటే దివాళీ రోజు అమ్మవారిది తీసుకొని పెట్టుకోవచ్చండి. లేదంటే ధనత్రయోదశి రోజు మనం తెచ్చుకొని దివాళీ రోజు పూజించుకుంటే చాలా మంచిదండి. ఇదైతే తోరణం ఒకటి తీసుకున్నా అండి.
ఇంటికి దారబంధానికి కట్టడానికి. ఇది నేను మీకు కట్టిన తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇవైతే నేను నియర్ బై స్టోర్లో తీసుకున్నానండి. ఇది అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు పంచలోహంతో తయారు చేస్తారండి ఇది. ఇది అయితే నాకు అరౌండ్ 350 రూపీస్ పడిందండి కాస్ట్ వచ్చేసి. చూడండి, ఇందులోనే నేను గణేషుడు కూడా తీసుకున్నాను అండి, వినాయకుడిది కూడా. ఇది కూడా సేమ్ ప్రైజే అండి, నాకు అరౌండ్ 350 రూపీస్ పడింది. పంచలోహాలు అంటే మొత్తం 5 మెటల్స్తో తయారు చేస్తారండి ఇది. సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే నేను పూజా స్టోర్ లొకేషన్ అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇదైతే ఫ్రూట్స్ అవి కానీ ఏమైనా పెట్టుకుందామని చెప్పి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, డిజైన్ కూడా చాలా బాగుందండి. అండ్ ఫినిషింగ్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. ఎక్కడ మనకి ఇది కొంచెం చీప్ క్వాలిటీలా ఏం కనిపించట్లేదు. ఇదైతే 350 రూపీస్ పడిందండి నాకు. ఇది జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది, మనకి స్టేబుల్గా ఉండడానికి 4 ఇచ్చారు. ఇదైతే శంకుచక్ర నామాలండి. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడైనా లేకపోతే మనకి ఇప్పుడు దివాళీలో అయినా పూజలో పెట్టుకోవడానికి చాలా బాగుందండి. చూడండి, మనం జస్ట్ ఇది ఇలా తీసి మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి. మనకి కింద ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఉంటుంది, జస్ట్ అలా పెట్టుకోవడమేనండి. ఇది 200 రూపీస్ అండి. ఇదైతే నేను సపరేట్గా తీసుకున్నాను అండి, పూజా స్టోర్లో తీసుకున్నాను, మాకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్లోని. తాబేల్ది చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను అండి, మెటల్ ఐటమ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 425 రూపీస్ అండి. అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ అయితే అందరికీ తెలుసండి. ఈ మోడల్ ఇవి మా దగ్గర లేవని చెప్పి నేను తీసుకున్నాను. ఇది ప్యాక్ ఆఫ్ 24, ఇది 250 రూపీస్ పడిందండి ఎంఆర్పి వచ్చేసి. లైట్స్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీగానే ఉన్నాయి. లైట్స్ అయితే ఇలా ఉన్నాయండి. జస్ట్ ఆన్ ఆఫ్ అండి. మనకు కావాలంటే బ్యాటరీస్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ కూడా బయట మనకు షాప్స్లో దొరుకుతాయి. ఇప్పుడైతే ఇవే ట్రెండింగ్ అండి. ఇవి వాటర్ సెన్సర్ దియాస్ అనమాట, వాటర్ సెన్సర్ క్యాండిల్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవి జస్ట్ మనం వాటర్లో డ్రాప్ చేయడమేనండి. కింద ఉన్నాయి కదా, అది సెన్సార్. సో జస్ట్ ఇది వాటర్లో పెడితే మనకి ఇక్కడ లైట్ వస్తుంది. నేను ఆ వీడియో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇవి ప్యాక్ ఆఫ్ 6 అండి, లోటస్ ఫ్లవర్స్ అనేవి. ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి నాకు 350 రూపీస్ పడిందండి. ఇవైతే రంగోలీ కలర్స్ అండి, ఇంట్లో లేవని చెప్పి నేను తీసుకున్నాను. ఇది మొత్తం ఓవరాల్గా 10 కలర్స్ ఉన్నాయి. 10 కలర్స్ 150 రూపీస్ తీసుకున్నారు. దీనికి ఇంకా రంగోలీ దియా ఇది రంగోలీ స్టెన్సిల్ అండి. ఇందులో జస్ట్ మనం కలర్స్ యాడ్ చేసుకోవడమే. ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్తో ఫిల్ చేసుకొని దీనిపైన దియాస్ అవి పెట్టుకోవడానికి అండి. ఇది మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు, కలర్ అది త్రో చేసుకొని. లేదు అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు అండి, మనం వద్దు అనుకుంటే పడేయచ్చు కూడా. జస్ట్ ఇందులో కలర్స్ వేసుకోవడమే. ముగ్గులు ఎవరికైనా రాని వాళ్ళకైతే ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. ఇదైతే నాకు 100 రూపీస్ పడిందండి. ఇవైతే సెంటెడ్ క్యాండిల్స్ అండి. ఒకటేమో జాస్మిన్ ఫ్లేవర్లో అండ్ ఇంకొకటి రోజ్ ఫ్లేవర్లో తీసుకున్నాను. ఒక్కొక్కటి 100 రూపీస్ పడిందండి. స్మెల్ అయితే చాలా బాగున్నాయండి ఇవి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి కూడా తీసుకోవచ్చు మీరు. సెంటెడ్ క్యాండిల్స్ ఎప్పుడైనా మనకి డిన్నర్ చేసేటప్పుడు అప్పుడు కూడా చాలా బాగుంటాయండి సెంటెడ్ క్యాండిల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ దియా అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది వాళ్ళైతే ప్యాక్ ఆఫ్ టూ దియాస్ వచ్చేసి నాకు 480 రూపీస్ చెప్పారండి. నేనైతే బయట తీసుకున్నాను ఇది రోడ్ పైన. సో ఇది ఓవరాల్గా నేనైతే 100 రూపీస్కి అలా తీసుకున్నాను అండి ఒక దియా. సో ఓవరాల్గా 200 తీసుకున్నాను నేను. ఇందులో మనకి 5 దియాస్ వేసుకోవచ్చు అండి. అమ్మవారికి లక్ష్మీదేవికి పెడతారు కదండి ఏనుగులు, సో అందుకనే నేను తీసుకున్నాను. ఈ పైన కూడా జస్ట్ పెయింట్ ఇచ్చారండి, ఫర్నిచర్ పెయింట్ ఉంటుంది కదా, ఆ కలర్లో ఇచ్చారు. చాలా బాగుందండి, ఇది యూనిక్గా ఉంది, మరి ఆడ్గా కూడా లేదు. చాలా నీట్గా లైక్ టెర్రకోటా డిజైన్లా ఉంది. మనం అష్టోత్తరం చదువుకుంటాం కదండి లక్ష్మీదేవికి, 108 అష్టోత్తరం అలా ఏ దేవుడికైనా మనం చదువుకుంటాం కదా, అమ్మవారికైనాని. చదువుకున్నప్పుడు మనం పువ్వులు పెడతాం కదా, పువ్వులు పెట్టుకునేదానికి స్టాండ్ అండి. ఇందులో మనం 108 ఉన్నాయి, 108 పువ్వులు పెట్టుకోవడానికి స్టాండ్.
నేను అలానే ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇవి మెటల్ ఫ్లవర్స్ అండి, సిల్వర్ ఏం కాదు. ఇదైతే స్టాండ్ 100 రూపీస్ అండి. దీనికి కింద ఇక్కడ 3 ఇచ్చారు మనకి బేస్ పెట్టుకోవడానికి. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు అరౌండ్ 350 రూపీస్ పడిందండి. జర్మన్ సిల్వర్ అన్నారు. ఇవి చిన్న ఎలిఫెంట్స్ తీసుకున్నా అండి నేను అమ్మవారికి పెట్టడానికి. ఇంట్లోని ఆల్రెడీ విగ్రహాలు ఉన్నాయండి, ఆ విగ్రహం దగ్గర పెట్టడానికి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇది జర్మన్ సిల్వర్. ఇది అయితే 80 రూపీస్ పడిందండి చిన్నవి. నేను 2 తీసుకున్నాను అండి 2 సైడ్స్ పెట్టడానికి. ఇదైతే నియర్ బై పూజా స్టోర్లో తీసుకున్నాను. బాగుంది కదా అని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి తోరణం హ్యాంగింగ్స్. ఇవి మనం బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ద్వారబంధం దగ్గర అయినా సైడ్స్ తోరణకి సైడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే పెయిర్ 400 రూపీస్ అండి. ఇందులోనే నేను చిన్నవి కూడా తీసుకున్నానండి, కాకపోతే అది గోమాత అది ఉండేలా తీసుకున్నాను. ఇవైతే బ్యాక్ డ్రాప్కి బాగా యూజ్ అవుతాయండి. ఇది పెయిర్ 100 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ అండి. ఇది పెయిర్ వచ్చేసి 150 రూపీస్. ఇదైతే చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను అండి, చాలా యూనిక్గా ఉంది డిజైన్. అది పెయిర్ 150 రూపీస్ అండి. ఇదైతే ఉర్లీ కలెక్షన్ అండి. ఉర్లీ కలెక్షన్లోని ఇవి 5 దియాస్ పెట్టుకోవడానికి. మిడిల్లో మనం కొంచెం వాటర్ వేసి ఫ్లవర్ ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎంఆర్పి వచ్చేసి నాకైతే 100 రూపీస్ పడిందండి. ఇది కావాలంటే నేను ఆన్లైన్లో కూడా దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను అండి, దీనికి ఆన్లైన్ కూడా ఉంది. ఇది దియా అండి, చాలా యూనిక్గా ఉందని చెప్పి తీసుకున్నాం. మొత్తం అంతా మువ్వలతో ఉంది, మీకు సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. చిన్నగా ఇక్కడ చాలా చిన్న దియా అండి, చాలా క్యూట్గా ఉంది. మనం ఎప్పుడైనా దీపం పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 200 రూపీస్ అండి ఎంఆర్పి వచ్చి. ఇది క్యాండిల్ లైట్ టీ లైట్ హోల్డర్స్ అండి ఇవి. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 100 రూపీస్ అండి. మీకు క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇదే అండి మన వీడియో వచ్చేసి. మీ ఎవరికైనా ఓవరాల్ బిల్ ఎంత అయిందో తెలుసుకోవాలని ఉంటే మీరు డెఫినెట్గా నాకు కింద కామెంట్ చేయండి. నేను షాప్ అడ్రస్ అండ్ ఓవరాల్ బిల్ అనేది నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.